జై శ్రీమన్నారాయణ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనము వినాయకుడు ఎలా ఉద్భవించాడు, ఆయన గురించి మనం వినాయక చవితి ఎలా చేసుకుంటున్నామన్నది తెలుసుకున్నాం. మూషికాసురుడి గురించి తెలుసుకున్నాం. గణపతి నవరాత్రుల గురించి తెలుసుకున్నాం. ఈ నవరాత్రుల్లో 9 రోజులు 9 రకాల ప్రసాదాలు ఎందుకు చేస్తామన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పాలవెల్లి గురించి తెలుసుకుందాం. వినాయక చవితికి పాలవెల్లి ఎందుకు కడతారు అని మనందరికీ తెలియదు. వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలామందికి తెలియక పెద్దలు ఏది చేశారో అదే మనం చేస్తున్నామని అనుకుంటాం. వాళ్ళని అనుకరిస్తూ వెళ్తున్నాం. వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండగలకి భిన్నంగానే ఉంటుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి, చాలా కారణాలే కనిపిస్తాయి. ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే. ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి. ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని కూడా మనం అంటాం. ఆ పాలవెల్లికి సాంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు. గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే 3 స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ 3 స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమిని సృష్టి సూచించేందుకు మట్టి ప్రతిమను చేస్తాం. జీవాన్ని స్థితి సూచించేందుకు పత్రితో పూజ చేస్తాం. ఆకాశాన్ని లయం సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఒక పరిపూర్ణతని ఇస్తాం. గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజలు అందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు మనం. అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు. పాలవెల్లి అంటే పాల పొంతే అని తేలిపోయింది. మరి అందులో నక్షత్రాలు ఏవి? అందుకే వెలగపండుని కడతాం. దాంతోపాటుగా మొక్కజొన్న పొత్తులు, మామిడి పిందెలు, జామ, మారేడు, నేరేడు ఇలాగా మనకి ఎన్ని రకాల పళ్ళున్నాయో అన్నీ కడుతూ ఉంటాం. ఇవన్నీ ఖగోళ వస్తువులకు సూచనలు అన్నమాట. ఏ దేవతకైనా షోడోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడు అంటే సాక్షాత్ ఓంకార స్వరూపుడు కదా. పైగా గణాపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది? గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భంగా బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం. ఏది లేకపోతే మట్టి ప్రతిమను చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు. పండగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది. ఓం గం గణపతియే నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఈ అవకాశం నాకు కల్పించిన కొనకళ్ళ సంధ్యారాణి గారికి ధన్యవాదములు.